నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థులను ఆగ్రహానికి గురిచేస్తుంది. దీనిపై నెల రోజులుగా ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఉద్యోగులపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారని ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. తొలగించిన వారి వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి వినీత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసిన మరుసటి రోజే ఎన్టీఏలో ప్రక్షాళన మొదలైంది. 2017లో కేంద్రం నీట్, జేఈఈ, సియూటీఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ కోసం ఎన్టీఏను ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా ఏర్పాటు చేసింది. రాజ్యసభకు ఈ నెల 22వ తేదీన కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన వివరణ ప్రకారం ఎన్టీఏలో మంజూరైన శాశ్వత పోస్టులు 39. అయితే ప్రస్తుతం 24 మంది రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. 74 మంది కాంట్రాక్ట్, 124 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఏ కొన్ని జనరల్ మేనేజర్ స్థాయి ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. యూపీఎస్సీకి చెందిన ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా 16 మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. పరీక్షల నిర్వహణలో అవుట్సోర్సింగ్ విధానంపైన కేంద్రం దృష్టి సారించింది. ప్రస్తుతం ఎన్టీఏ పరీక్షా పేపర్ తయారీని మాత్రమే చూసుకుంటుంది. పేపర్ ముద్రణ, పరీక్షా కేంద్రాలకు తరలింపు, స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచడం, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల బయోమెట్రిక్ వివరాల సేకరణ, భౌతికంగా తనిఖీ చేయటం, సీసీటీవీ కెమెరాల నిర్వహణ వంటి పనులన్నీ వివిధ సంస్థలకు అప్పగిస్తోంది. ఎన్టీఏలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ అవుట్సోర్సింగ్ తప్పనిసరి అవుతోందని సంస్థ వర్గాలు గతంలో తెలిపాయి. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీ వివాదంతో ఈ విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నారు. ప్రభుత్వ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ చట్ట సవరణలకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. పరీక్షా పేపర్ల లీకేజీలో పాలు పంచుకున్న వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేలా కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. ఈ బిల్లును త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సీజేపీ ప్రతినిధులతోనూ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, ఆందోళనకారులపై కేసుల ఉపశమనకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. దీనిపై శనివారం కూడా చర్చలు జరగనున్నాయి. ఈ పరిణామాలన్నీ నీట్ పరీక్ష లీకేజీపై విద్యార్థుల ఆగ్రహాన్ని తగ్గించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే. అయితే ప్రభుత్వ చర్యల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం ఇంకా పూర్తిగా సంతృప్తి చెందలేదు.